ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనవరి మొదటి వారం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇక జనం మధ్యలో ఉండాలని నిర్ణయించుకున్నారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాలలో 25 బహిరంగ సభలు నిర్వహించాలని, అందులో చంద్రబాబు పాల్గొనే విధంగా టీడీపీ అధిష్టానం ప్లాన్ చేస్తోంది. ప్రతి బహిరంగ సభకు 1,00,000 మంది హాజరయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరోవైపు యువగళం సక్సెస్ జోష్లో ఉన్న లోకేష్ సైతం సంక్రాంతి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేలా కార్యాచరణ రూపొందించారు. ఇప్పటికే యువగళం పాదయాత్ర ద్వారా 76 నియోజకవర్గాలు పూర్తి చేసిన లోకేష్ మిగిలిన 78 నియోజకవర్గాలు పర్యటించినందుకు సిద్ధమవుతున్నారంటున్న టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభితో మా విజయవాడ ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపిస్తుండటంతో మొత్తం టీడీపీకి వరుస కార్యక్రమాలతో ప్రజల్లో ఉండేందుకు కూడా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. అదే ఈ జనవరి 1వ తేదీ నుంచి కూడా మొత్తం కూడా ఇక ప్రజల మధ్యనే ఉండాలంటూ కూడా అటు చంద్రబాబు, లోకేష్ ఇప్పటికే ఒక షెడ్యూల్ని కూడా ఖరారు చేసుకున్నారు. ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి పట్టాభి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసు సార్, ఇక ఎన్నికలు కూడా దగ్గరికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం కూడా టీడీపీ మొత్తం కూడా సమాయత్తం అవుతుంది. ఇక నుంచి అంటే కొత్త సంవత్సరంలో కొత్త ఉత్సాహం నింపేందుకు కూడా అటు చంద్రబాబు గారు, లోకేష్ గారు మొత్తం కూడా ప్రజల మధ్యనే ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇప్పటికే యువగళం సక్సెస్తో ఇక ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళబోతున్నారు? మీరు అన్నట్టు ఇక చివరి 100 రోజుల్లోకి వచ్చేసాం. ఎన్నికల ఎలక్షన్ మోడ్లోకి తెలుగుదేశం పార్టీ పూర్తిగా వచ్చేసింది. మొన్న జరిగినటువంటి యువగళం ముగింపు సభ ఏదైతే ఉందో, యువగళం నవశకం పేరుతో ఒక భారీ బహిరంగ సభ ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. రెండు పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బాలయ్య బాబు, హేమహేమీలు అందరూ ఒకే వేదిక మీద ఉన్నటువంటి ఆ సభ ఎంత అద్భుతమైనటువంటి విజయం సాధించిందో. దాదాపు 4-5 లక్షల మంది ఆ రోజున ఆ సభా కార్యక్రమానికి రావటం, ఆ రోజున అక్కడి నుంచే మరి రేపు జరగబడేటువంటి ఎన్నికలకు ఒక సమర సంకారాన్ని పూరించడం జరిగింది. దాని తర్వాత మరి నాయకుల క్షేత్రస్థాయి పర్యటనలు ముందుగా చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత సంక్రాంతి పండుగ తర్వాత నారా లోకేష్ గారు కూడా దాదాపు 45 రోజుల పాటు మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ కూడా కవర్ అయ్యే విధంగా ఆయన ఒక ప్రోగ్రామ్ని రూపొందించుకుంటున్నారు. ఇప్పుడు మంగళగిరిలో ప్రస్తుతం ఆయన పర్యటిస్తున్నారు. కాబట్టి ఇరు నాయకులు, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్కన నారా లోకేష్ గారు, ఇద్దరు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా పర్యటనలన్నీ కూడా చేయడానికి మొత్తం కార్యక్రమాన్ని అంతా కూడా సిద్ధం చేసుకున్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ నిర్బంధంలో ఉన్నప్పుడు కొన్ని కోట్ల మంది గుండె పగిలు రోధించారు. కాబట్టి ప్రజలు కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు మన బాబు గారిని కలుసుకుందాం అని చెప్పి. కాబట్టి ఆ రకంగా ప్రజలను కలుసుకోవడం కోసం 25 పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా విస్తృతంగా చంద్రబాబు నాయుడు గారు పర్యటించి వాళ్ళకు ఒక ధైర్యాన్ని, భరోసాని ఇవ్వటమే కాకుండా పార్టీ యంత్రాంగాన్ని మొత్తం కూడా ఎన్నికలకి సమాయత్తం చేయటం, ఏమన్నా అక్కడక్కడ చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా సర్దుబాటు చేసుకుంటూ మరి రెండు పార్టీల సీట్ల సర్దుబాటు కూడా దాదాపు ఒక కొలిక్కి కూడా వస్తున్నది. రేపు సంక్రాంతి సమయానికి మరి సీట్ అడ్జస్ట్మెంట్ కూడా దాదాపుగా ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా మన విజయవాడ వచ్చి దానిపైన ఆయన కూడా కసరత్తు చేస్తున్నారు. కాబట్టి అన్ని విషయాలు, అది సీట్ అడ్జస్ట్మెంట్స్ కానివ్వండి, పార్టీ మెషినరీని రెడీ చేయటం, ఒక పక్కన ప్రజలతో మమేకం అవటం, ఇవన్నీ అన్నిటిపైన కూడా దృష్టి కేంద్రీకరించి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. వచ్చే ఏడాది నుంచి కొత్త సంవత్సరంలో అనేక ప్రోగ్రామ్స్ కూడా శ్రీకారం చుట్టుకున్నారు. వాటిని ఏ విధంగా ఉండబోతుంది, ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకోబోతున్నారు, ఎలా ఉండబోతుంది? ప్రజలైతే ఎప్పుడెప్పుడు బాబు గారిని రిసీవ్ చేసుకుందామా, ఆయన చెప్పేటటువంటి మాటలు విందామా అని బాబు గారి కోసం వారు ఎంతో ఆదుర్దారితో ఎదురు చూస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో కూడా. కాబట్టి ఆ రకంగా ప్రజల్ని కలుసుకుని వారికి ఒక భరోసాని, వారి భవిష్యత్తుకు ఒక గ్యారంటీని ఇవ్వడం కోసం ఇప్పటికే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమం మరి అన్ని నియోజకవర్గాల్లో ప్రతి కుటుంబాన్ని కలిసే విధంగా జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 50 లక్షల కుటుంబాలు ఆ కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. కాబట్టి వారి భవిష్యత్తుకు ఒక గ్యారంటీని ఇవ్వడం కోసం చంద్రబాబు నాయుడు గారు బయలుదేరారు. ప్రజలు ఏదైతే వారు ఆశిస్తున్నారో వారి ఆశల్ని నెరవేర్చే విధంగా ఈ పర్యటన కూడా ఉండబోతోంది. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకి, అంటే ఈ సైకో పరిపాలన చూసిన తర్వాత ఒక పక్కన మనం చూస్తూనే వాళ్ళు ప్రతి వర్గం కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇవాళ ఒక పక్కన అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, ఆశా వర్కర్స్ కానివ్వండి, శానిటరీ వర్కర్స్, మీరు ఎటైనా చూడండి, ఇవాళ ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ కాస్త సమ్మాంధ్రప్రదేశ్ అయిపోయింది. ఆందోళన ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది, రగులుతోంది. ఇవాళ 5 సంవత్సరాలుగా ప్రజల జీవితాలతో ఆటలాడుకున్నటువంటి ఈ సైకో ఇవాళ సమస్యల్ని గాలికి వదిలేసి ఆడుదాం ఆంధ్ర అని చెప్పి షో చేస్తా ఉన్నాడు. ఇవాళ ప్రజలు ఇవన్నీ చూస్తుంటే కడుపు మండిపోతుందండి. ఇవాళ నువ్వు చేస్తున్న పని ఏంటి, మేము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వేం చేస్తా ఉన్నావు అని చెప్పి ప్రజలు వాళ్ళు అడుగుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తా ఉన్నారు. ఇవాళ 2-3 నెలల్లో గద్దె దిగుతున్నటువంటి సైకో గతంలో నువ్వేం చెప్పావు, ఇవాళ నువ్వేం చేస్తా ఉన్నావు, మా పరిస్థితి ఏంటని నిలదీస్తా ఉన్నారు. కాబట్టి
ఇవాళ ఈ సైకోకు ఆల్రెడీ నిద్రలేని రాత్రులు మొదలయ్యాయి. ఇంకా కూడా రేపు చంద్రబాబు నాయుడు గారి పర్యటన ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఇవాళ ఈ సైకో పరిస్థితి ఊహించడానికి చాలా ఆందోళనకరంగా ఉంది. ఇవాళ మరి భారతమ్మ గారు చూసుకోవాలి. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను సభల ద్వారా ఎండగడటంతో పాటు ఎలక్షన్ మూడ్లోకి అనేది ఒకటి వెళ్ళిపోయింది. అందుకనే ఇక నుంచి తరచూ కూడా ప్రజల్లోనే ఉండాలని చెప్పి టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. వెంకటేశ్వర